నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. నిన్న సిబిఎస్ఈ తెలుగు పరీక్ష అయితే పూర్తయింది. ఆ పరీక్ష ప్రశ్నాపత్రము ఏ విధంగా ఉంది, ఆ ప్రశ్నలన్నీ కూడా ఎక్కడి నుండి రావడం జరిగింది అనే విషయాలన్నింటినీ, అలాగే ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం. మనకు ఈ ప్రశ్నాపత్రము దాదాపుగా ఒకటే సెట్, ఇక్కడ 4 సెట్ నంబర్ 4 అని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రశ్నాపత్రం కోడ్ అయితే 57 సిరీస్ HF1EG అని ఇవ్వడం జరిగింది. ఇక ఈ ప్రశ్నాపత్రము తెలుగు తెలంగాణ, ఇది తెలంగాణ సిబిఎస్ఈ పాఠశాలల్లో ఉపయోగించేటటువంటి తెలుగు ప్రశ్నపత్రము. 3 గంటలు సమయం ఉంటుంది. మొత్తం 80 మార్కులు, మిగతా 20 మార్కులు ఇంటర్నల్లో అంతర్గతంగా మదింపు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు 15 పుటలు, 15 పేజీలు ఉంటాయి. మొత్తం 14 ప్రశ్నలు ఉంటాయని ఇవ్వడం జరిగింది. 15 నిమిషాలు చదవడానికి కేటాయిస్తారు. మిగతా 3 గంటలు అనేది ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి కేటాయించాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్ట్ బి అనేది ఏమీ ఉండదు. అన్ని ప్రశ్నలు ప్రశ్నాపత్రంలోనే ఉంటాయి, సమాధానాలన్నీ సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది. ఇక విభాగం ఏ, ఇక్కడ గద్యాంశాలలో ఒకదానిని ఎంచుకోవాలి. 2 గద్యాంశాలు ఇస్తారు, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున. వీటి సమాధానాలు ఒక్కసారి గమనిద్దాం. మొదటిది, సాంకేతిక అర్థాన్ని అయినా చెప్పే పద సంపద తెలుగుకు ఉన్నదని అన్నది ఎవరు అన్నాడు. సాంకేతిక అర్థాన్నైనా చెప్పగలిగే, మరి ఏ సాంకేతిక వైజ్ఞానిక అర్థాన్నైనా సమర్థంగా చెప్పగలిగే పద సంపద తెలుగు భాషకు ఉన్నదని చెప్పాడు. ఎవరయ్యా అంటే పాశ్చాత్య విజ్ఞానవేత్త ప్రొఫెసర్ హాల్డెన్. మరి ఇక్కడ మనకు సమాధానం హాల్డెన్ అని ఇచ్చారు, కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది. మనకెందుకులే అనుకొని నీరసంగా మాట్లాడటం ఎవరి లక్షణం అన్నాడు. మనకెందుకులే అనుకొని నీరసంగా మాట్లాడడం, ఇది మనకి పై గద్యంలో ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, ఆసక్తి లేకుండా నీరసమైన మాటలు పలకడం ఏ అభిమానం లేనివాడి లక్షణం. కాబట్టి అభిమానం లేనివాడి లక్షణమే ఇది. తర్వాతది అల్మారి, ఇస్త్రీ మొదలైనవి ఏ భాష పదాలు. ఇక్కడ ఇచ్చారు అల్మారి, ఇస్త్రీ అనేవి పోర్చుగీసు పదాలని ఇచ్చారు. పోర్చుగీసు అనేది సరైన సమాధానం. జులు తెగ ఏ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడింది? జులు తెగ. ఇగోండి, జులు అనే తెగ దక్షిణాఫ్రికా స్వతంత్ర దేశంగా రూపొందిన తర్వాత అని ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి సమాధానం మనకి దక్షిణాఫ్రికా అవుతుంది. ఏ సాంకేతిక వైజ్ఞానిక అర్థాన్నైనా సమర్థంగా చెప్పే పద సంపద కలిగిన భాష. మనకు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకి, అంటే సమాధానము ప్రశ్నలోనే ఉంది. మరి ఈ రకంగా ఇవ్వచ్చా అంటే ఇలాంటి ప్రశ్నలు మనకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నలో స్ఫురిస్తూ ఉంటే అలాంటి ప్రశ్నలు అడగకూడదు. కానీ ఇక్కడ ఆ విధంగానే అడిగారు. మొదటి ప్రశ్నలోనే సమాధానం ఉంది మనకు. ఈ 5వ జవాబు తెలుగు అనేది సమాధానం అవుతుంది. తర్వాత మరొక గద్యాంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గద్యాంశము తెలంగాణలో అనేక దుర్గాలను గెలిచిన రాజు ఎవరు? మనకు తెలంగాణలో అనేక దుర్గాలు ఎవరు గెలిచారంటే ప్రతాపరుద్ర గణపతి గెలిచాడు. ప్రతాపరుద్ర గణపతి సరైన సమాధానం. విష్ణు పురాణం రాసిన కవి ఎవరు? విష్ణు పురాణం ఎవరు రాశారు? మనకి ఇక్కడే ఇచ్చారు. విష్ణు పురాణం అవతారికలో వెన్నెలకంటి సూరణ రాశాడని. వెన్నెలకంటి సూరణ. తర్వాత 1510వ సంవత్సరంలో బహిర్గతమైన శాసనం పేరు. బహిర్గతమైన శాసనం పేరు. ఇక 1510 అనేది ఒక్కసారే మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి 1510వ సంవత్సరంలో వెలిచెర్ల శాసనంలో ప్రతాపరుద్ర గణపతి ఇక్కడే ఉంది. దాదాపుగా ఇది వెలిచెర్ల అనే శాసనం, వెలిచెర్ల శాసనం. అంటే ఈ ప్రశ్నకు సమాధానం మీరు దొరకబడితే చాలు. ఈ ప్రశ్నకు సమాధానం అనేది మనకు
దొరికిపోతుంది. వెలిచర్ల శాసనం. ఇక్కడ బహిర్గతమైన అని ఇచ్చాడు, కానీ ఇక్కడ మాత్రము 1510 సంవత్సరంలో వెలిచర్ల శాసనంలో అంటున్నాడు. ఇక్కడ బహిర్గతమైన అన్న ప్రస్తావన లేదు, ఆ 1510లో వేశారు అనే ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ ప్రశ్న కూడా మనకు కొంచెం తప్పుగానే ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో గొప్ప విశేషాలతో హైదరాబాదు రాజ్యము పునీతమై ఉన్నది అన్న మహనీయుడు ఎవరు? మనకిక్కడ నుండి మొదలవుతుంది. తెలంగాణ భూభాగము పునీతమై ఉన్నది, ఇక్కడి వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థి కొంచెం బాగా ఆలోచించాలి. అది చెప్పిన వారి గురించి ముందే ఇచ్చారు. ఆదిరాజు వీరభద్రరావు ఈ విషయం అంతా చెప్పారట అని వారి మాటల్లో చెప్పడం అన్నాడు. కాబట్టి ఎవరి మాటలు అంటే ఆదిరాజు వీరభద్రరావు గారి మాటలు. తెలంగాణలో తమిళనాడులో ఉన్న తిరువన్నామలై శాసనంలో తెలంగాణ గురించి తెలంగాణ్య మని రాయించింది ఎవరు అన్నాడు. మనకిక్కడ తెలంగాణ్య ఇక్కడే కనిపిస్తుంది. కాబట్టి తమిళనాడులో ఉన్న తిరువన్నామలై శాసనంలో ఇలాగే ఇక్కడ వాక్యం ఏ విధంగా ఉందో ప్రశ్న కూడా అలాగే సులభంగానే ఇచ్చారు. అది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు రాయించారు. ఇవి వీటి సమాధానాలు. కాబట్టి ఇందులో కూడా ఒకటి మనకు కొంచెం ప్రశ్న అనేది సరైనటువంటి విధంగా ఇవ్వలేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక లేఖ విభాగం బి 6 మార్కులకు ఇచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నివాసి గణేష్ ఓటు ప్రాధాన్యతను గూర్చి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న తన మిత్రుడు శ్రీనివాస్కు రాసినట్లుగా లేఖ రాయండి. మనది తెలంగాణ తెలుగు ప్రశ్నాపత్రం. తెలంగాణ ప్రాంతంలో తెలుగు చదివే వారికి ఉపయోగించే ప్రశ్నాపత్రం. కానీ ఇక్కడ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాడు తెలంగాణలో చదువుతున్న విద్యార్థి, వాడు గుంటూరుకి కడపకు వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి తెలంగాణలో ఎన్నో జిల్లాలు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ప్రాంతాలు ఉదహరిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే విద్యార్థి తెలంగాణలో చదువుతున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన అనేది అనవసరం. ఇక ఈ ప్రశ్న కూడా ఓటు ప్రాధాన్యతను గూర్చి చెప్పమని ఇచ్చారు. ఇది ఒక వ్యక్తిగత లేఖ. ఆ ఓటు గురించి విద్యార్థికి కాస్త తెలిసి ఉండాలి. ఓటు ఎందుకు వేయాలి, మనం వేయకపోతే ఏమవుతుంది, ఈ విషయాలు తెలిసి ఉంటే సులభంగా రాయొచ్చు. కానీ ఎక్కువ విషయం రాసేలాగా లేదు, ఇంకొంచెం బాగా లేఖను ఇచ్చి ఉండవచ్చు. ఇక దినచర్య. నీ పేరు శరత్, నువ్వు జడ్చర్లలో నివసిస్తున్నావు. మీ ప్రాంతంలో అధికమైన ఎండల కారణంగా పశువులకు మేత లేక ప్రజలు ఎండల వేడికి తట్టుకోలేక విలవిలలాడుచు బ్రతుకు భారాన్ని మోయలేకపోవుచున్నారు. అంటే కేవలం ఆ విద్యార్థి జీవితంలో జరిగిన సంఘటనే కాకుండా తన చుట్టుప్రక్కల ఉన్న సమాజంలో అతను కూడా సమాజంలో భాగము కాబట్టి ఆ సమాజం బాధను తన బాధగా అనుకొని అతను రాయాల్సి ఉంటుంది. అతను చూసిన దీన స్థితిని దినచర్య రూపంలో రాయాలి. ఇది ఆలోచిస్తే విద్యార్థి రాయవచ్చు. ఇక వార్తా నివేదిక ఇచ్చారు. నీ పేరు మూర్తి, హైదరాబాదులో నివసిస్తున్నావు. మదర్ థెరిస్సా పుట్టినరోజు సందర్భంగా మీ పాఠశాలలో అనాథాశ్రమంలో ఉన్న అనాథ బాలలకు సహాయార్థం విరాళాలు సేకరించి వారికి అందించారు. అదొక కార్యక్రమం ఏర్పాటు చేశారట. అక్కడికి మున్సిపల్ కమిషనర్ అతిథిగా వచ్చాడు. అతన్ని అభినందించాడు మిమ్మల్ని. దీన్ని జరిగిన కార్యక్రమం గురించి మరునాడు వచ్చే దినపత్రికకు ఒక వార్తా నివేదిక రాసి పంపాల్సి ఉంటుంది. అలా రాసి పంపినప్పుడే వాళ్ళు వారి వార్తాపత్రికలో దాన్ని ప్రచురిస్తారు. కాబట్టి ఆ విధంగా వార్తా రచన రాయాలి. ఇక్కడ పదాలు కూడా కొన్ని ఇచ్చారు కాబట్టి ఇది సులభంగానే ఉంది. వార్తా రచన అనేది విద్యార్థికి రాయడం ఎలాగో తెలిస్తే సులభంగానే రాసేయవచ్చు. ఇక విభాగం సి అతి ముఖ్యమైనది. చిన్న మిస్టేక్ చేసినా కూడా పూర్తిగా 1 మార్కు పోయే అవకాశం ఉన్న ప్రశ్నలు ఇవన్నీ. మొట్టమొదటిదే అయ్యది టంకృతి అని ఇక్కడ మనకి తప్పుగానే ఇచ్చారు. దోషం, అక్షర దోషం. ఇది మనకు ఆయది ఒత్తు ఉండకూడదు. ఒత్తు ఉండడం వల్ల విద్యార్థి పొరబడే అవకాశం ఉంది. ఆయది టంకృతి. మనం ఇది ఇంతకుముందు రివిజన్ చేస్తున్నప్పుడు కూడా నేను మీకు తెలియజేశాను. మనకి ఇక్కడ గ్రామర్లో ఇది మనకు గసడదవాదేశ సంధి. ఇవ్వండి, గసడదవాదేశ సంధిలో
మూడవ సూత్రము తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు. గసడదవలు రావు అనే సూత్రం చేత మనకి ఇక్కడ ఉదాహరణ ఆయది ప్లస్ టంకృతి. ఒకవేళ గసడదవలు వస్తే ఆయది డంకృతి అవ్వాలి, డా రావాలి. కానీ ఇక్కడ డా రాకుండా ఆయది టంకృతి అలాగే ఉండిపోయింది. అంటే ఇక్కడ సంధి అనేది జరగలేదు. ఇది ఆయది టంకృతి, ఒత్తు లేకుండా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే అయ్యది టంకృతి ఇచ్చాడు. ఇది చాలామంది కూడా త్రికసంధి అని కూడా పొరపడ్డారు, త్రికసంధి అని. ఇక్కడ ఆప్షన్ అయితే త్రికసంధి లేదు. కాబట్టి ఇది ఆయది టంకృతి, ఇక్కడ చిన్న పొరపాటు అయితే ఇచ్చారు. ఇది గసడదవ ఆదేశ సంధి. మరి విద్యార్థులు ఎవరైనా తప్పులు పెడితే ఏ దానికైనా మార్క్ ఇచ్చే వెసులుబాటు కూడా ఉండొచ్చు. అది ఆ పరీక్ష సమాధాన పత్రాలను దిద్దే సమయంలో నిర్ణయించుకుంటారు. వస్తే ఇది తప్పు పెట్టినా మార్కు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరొకటి ఆగమం. ఆగమం అనగా మనకు వర్ణాధిక్యత, వర్ణం అధికంగా వస్తే ఆగమము. ఇది కూడా చాలామంది మిత్రుడిలాగా రావడం అని నేర్చుకొని ఉంటారు. కానీ ఇక్కడ కొంచెం విరుద్ధంగా వర్ణాధిక్యత అని ఇచ్చారు. వర్ణం అధికంగా రావడమే వర్ణాధిక్యత. పేదాదుల కాలు శబ్దం పరంబగునప్పుడు కర్మధారయమునందు రుగాగమంబగు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? ఇది చాలాసార్లు మనకు పాత సమాధాన పత్రాలు చాలాసార్లు ఇచ్చిందే. పావురాలు విడదీయలేం, గోపురాలు సంవత్సరాలు విడదీయలేం. కాబట్టి ఇక్కడ ఒకటే జవరాలు. పేదాదుల్లో జవా కూడా ఉంటుంది. కాబట్టి జవరాలు సరైన సమాధానం. ఇక ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధిలో మనకు కురు చిరు కడు నడు నిడు. కురు చిరు కడు, ఇక్కడ కా ఉంది. కురు చిరు కడు, ఇక్కడ చీ కూడా ఉంది కదా అని చాలామంది విద్యార్థులు పొరబడే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ కట్టెదురు, ఈ టేలో ఏ బయటికి వచ్చి ఎదురు అని వస్తుంది, అచ్చుపరం అవుతుంది ఇక్కడ ఎదురు. కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే చిట్ట చివర, చివర చివర కలిపితే చిట్ట చివర. ఇక్కడ హల్లు ఉంది. కాబట్టి విద్యార్థులు ఇది సరిగ్గా చూసుకొని గుర్తుపట్టాల్సి ఉంటుంది. తర్వాత అది ఛందస్సుకు సంబంధించిన ప్రశ్నలు. ఘనుడ, మనకు ఘ ను డా. అంత్యగురువు. అంత్యగురువు అంటే మనకు మా భజస నా ఎరతలో అంత్యగురువు బ జ స. సా అంత్యగురువు అవుతుంది. కాబట్టి సా అనగానే మనకు గుర్తొచ్చేది స మత్తేబ. కాబట్టి మత్తేబం సరైనది. పై పద్య పదంలో గణాలు. సా అన్నాం కాబట్టి సబరణ మయవ. మరేది కూడా సాతో మొదలు అవ్వట్లేదు. భాస్కర, ఇందులో ఘనం ఏంటి అన్నాడు. భా సా రా. కాబట్టి ఇది మధ్య లఘువు. మధ్య లఘువు అంటే మా భజస నా ఎరతలో ర. కాబట్టి రగణం అనేది మనకు ఈ భాస్కరాకి వచ్చే గణం అవుతుంది. ఉత్పలమాల వృత్తపద్యం పాదం నందు యతిస్థానం ఎన్నవాక్షరం. ఉత్పలమాల అనగానే మనకు భజోత్పల 10, 20 అని గుర్తుకు రావాలి. భజోత్పల 10, 20 కాబట్టి 10వ అక్షరం యతి. ఇక సమాసాలు. సమాసం అంటే ఏంటి అని అడిగారు. సమర్థవంతములగు పదములు ఏకపదమగుట. మనం సమాసానికి చాలాసార్లు తెలుసుకున్నాం. సమర్థంబులగు పదంబులు ఏకపదం బగుట సమాసము. సులభంగానే ఇచ్చారు. ఈ 3 కాదు అని మనం సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇక చక్రపాణి. చక్రము పాణి యందు కలవాడు బహువ్రీహి. 4 ముఖములు కలవాడు చతుర్ముఖుడు. ఆశ పాశం. ఆశ అనేది పాశం, రూపక సమాసం. క్రమాలంకారానికి ఉదాహరణ చాలా సులభంగానే ఇచ్చారు. రామలక్ష్మణుల వివాహం సీత ఊర్మిళలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇది చాలా సులభమైనటువంటి ఉదాహరణే, చాలాసార్లు నేర్చుకున్నదే. ఇక్కడ మనకు మిగతావన్నీ కూడా ఈ అలంకారానికి చెందినవి కావు. అతిశయోక్తి అలంకారం. ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి. అర్ధాంతరన్యాస అలంకారం. సామాన్యాన్ని విశేషం, విశేషాన్ని సామాన్యం. అన్నీ కూడా సులభంగానే ఇచ్చారు. సీత శ్రీరాముని తలపై పోసిన తలంబ్రాలు ఇంద్రనీలమనుల చందంలాగా అలరారుచున్నవి. చందంలాగా కాబట్టి తప్పకుండా మనకి ఉపమాలంకారమే అవుతుంది. ఇక పర్యాయ పదాలు. కృపాణం, కత్తి, అసి. విషాదము, ఖేదం, కసబు. ఈ కసబు అనేది చాలాసార్లు వినకపోయినా కొంచెం కొత్త పదాన్ని తీసుకొని వచ్చాడు. మనకు ఇవైతే కాదు అని తెలుసుకోవచ్చు సులభంగా. ఆనందం, సంతోషం అయితే కాదు కదా. స్వర్ణం పసిడి అయ్యే అవకాశం లేదు. పొగడ్త, స్తోత్రం కూడా మనం నేర్చుకున్నాం.
ఇది కూడా అయ్యే అవకాశం లేదు కాబట్టి ఖేదం అని ఉన్నదే అవుతుంది. మరి ఖేదము. మరొకటి కసబు. ఎక్కడి నుంచి తెచ్చాడు కసబు అంటే మనము ఒకసారి చూద్దాం. కసబు, మనకి కసబు అనే దానికి అర్థమే అసలు పర్యాయ పదాలు ఏమీ ఇవ్వలేదు, అర్థం మాత్రం దానికి సరిపోయేలాగా ఉంది. చూడండి, దుఃఖము. కసబు అంటే దుఃఖము, కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక జాతీయాల సామెతలు. ఇది ప్రారంభం చేయు అంటే అంకురార్పణ, ఇది సులభంగానే. ఇక రెండవ జాతీయము నల్లేరుపై బండి నడక. నల్లేరుపై బండి నడక అంటే మిక్కిలి సులువైనది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న మీకు ఇంతకుముందు చెప్పినవే దాదాపుగా. ఇక్కడ చూడండి, నల్లేరుపై బండి నడక ఇక్కడ ఇచ్చాడు, సులభంగా సాగుట. ఇది సామెతల్లో ఇచ్చినటువంటిది. అదేవిధంగా జాతీయాలలో కూడా, ఇక్కడ జాతీయాలలో నల్లేరు మీద బండి సాగినట్లు అని జాతీయాలలో ఇచ్చాడు. అలాగే ఇది సామెతలకు సంబంధించినది, ఇందులో కూడా నల్లేరుపై బండి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది పాఠ్యపుస్తకంలో లేనిది ఇచ్చాడు. ఇది అంకురార్పణ అయితే మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటిదే. ఇక సామెతలు చూసినట్లయితే అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడొకడు, ఇది దారిద్ర్యమును అనుభవిస్తున్న ఆడంబరాలకు పోతున్నప్పుడు. మరొకటి మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. రెండూ కూడా ఒకలాంటి సామెతలే. ఇక నీ మెటీరియల్లో చూడండి, అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. రెండిటిని కూడా ఒక దగ్గరే ఇచ్చాడు. ఈ 76వ నంబర్లో రెండు ఒకటే దగ్గర ఇచ్చారు. ఈ రెండిటిని మనకు రెండు ప్రశ్నలుగా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇది ఒకే రకమైనటువంటి ప్రశ్న రెండు సార్లు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అసలు రాకూడదు. రెండు కొంచెం విరుద్ధంగా ఉన్నవే ఇస్తే బాగుంటుంది, కానీ రెండు ఒకే రకమైనటువంటివి ప్రశ్నలుగా మనకి అడిగాడు. మన పాఠ్యపుస్తకంలో 9వ తరగతి పాఠ్యపుస్తకంలో కూడా మనకి ఈ సామెత అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 48వ నంబర్లో చూడండి, మింగం మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. పేదరికంలో ఉన్నప్పటికీ గొప్పలు ప్రదర్శించడం, దారిద్ర్యమును అనుభవిస్తున్న ఆడంబరాలకు పోతున్నప్పుడు. ఇప్పుడు అది ఎలా ఉందో అలాగే ఇవ్వకుండా కొంచెం ఆ అర్థానికి తగినట్లుగా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి రెండు కూడా ఒకే రకమైనవి. తర్వాత కింది ప్రక్రియలన్నీ సులభంగానే ఉన్నాయి. గోలకొండ పాఠం ప్రక్రియ చారిత్రక వ్యాసం, లక్ష్య సిద్ధి సంపాదకీయము సులభంగానే అడిగాడు. తర్వాత ఇక్కడ మనకు పరిచిత గద్యం ఇచ్చారు. ఈ పరిచిత గద్యానికి ప్రశ్నలన్నీ కూడా సులభంగానే ఉన్నాయి. ఎప్పుడు తెలంగాణకు సంక్షేమ పథకాలు అందలేదు అంటే పరాయి పాలనలో నిధుల మళ్లింపు వల్ల. తెలంగాణ సమాజాన్ని ఎలా ఆదుకోవాలి? సంక్షేమ పథకాల రూపంలో. తెలంగాణ పరిపాలనా రంగంలో ఏది అవసరం? సంస్కరణలు ప్రవేశపెట్టడం. తెలంగాణ జాతి ఎటువంటిది? స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిసినది. కనీస అవసరాలు తీరడం, గౌరవప్రదంగా బ్రతకడం అనేది ఏ విధమైన హక్కు? ప్రాథమిక హక్కు. లేదా పద్యాన్ని కూడా మనం సమాధానం చేయొచ్చు. ఈ పద్యము ఎవరిని నింద చేయకూడదు. హరిదాసులను చేతి నిండా దానం చేసినట్లు ఎప్పుడగును, భిక్షమిచ్చే వారిని ఆపకుండా ఉండడం. బహుమానం ఇచ్చినట్లు ఏమి చేస్తే అవుతుంది? సజ్జనుల వంచకుండా ఉంటే. ఆసనము అనగా అర్థం ఏంటి? ఆసనము అనేది వర్షాసనము అని మనకు పదమైతే ఇచ్చారు. వర్షాసనము ఒకసారి మనం గమనిద్దాం. వర్ష ప్లస్ అసనము, అశనము. అశనము అనగా ఇక్కడ అన్నము, భోజనము అన్న అర్థాలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి ఆహారం అన్న అర్థం మనం తీసుకోవచ్చు. ధర్మపురి నివాసాన్ని ఎవరికి పేరు? నరసింహ. 4 సులభంగానే అడిగారు. ఇది ఒకటి మాత్రమే అర్థం ఏంటి అని అడగడం జరిగింది. తర్వాత మీకు పేజీ నంబర్లతో సహా నేను ఇక్కడ ఇచ్చాను. సంగ్రహ సమాధానాలు చూస్తే దానశీలము పాఠ్యభాగ కవి. ఇది మనకు పాఠ్య భాగం వెనకాల లేని ప్రశ్న. మనకు 3వ పేజీలో, పాఠ్యపుస్తకంలో 3వ పేజీలో ఈ పాఠ్యభాగ కవి గురించి ఉంది. భిక్ష పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరు. ఇది 117వ పేజీలో మనకు పాఠ్యభాగం వెనకాలన్న ప్రశ్నే. త్యాగి లక్షణాలు 74వ పేజీలో పాఠ్యపుస్తకం వెనకాల, పాఠ్యభాగం వెనకాలన్నదే. మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు
అని కవి అనడంలోని ఔచిత్యమేమి? ఇది 50వ పేజీలో ఆలోచించి మాట్లాడడం అన్న భాగంలో ఇచ్చిన ప్రశ్న. అంటే మనకు పాఠ్యభాగం వెనకాల ఉన్నవి 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. పాఠ్యభాగాల వెనకాల ఉన్నవి నేర్చుకుంటే మనం రెండింటికే రాయాలి కాబట్టి రెండింటికి సులభంగా రాయొచ్చు. మరొక 2 మనం నేర్చుకోకపోతే చాయిస్లో వదిలేయవచ్చు. ఈ రెండింటినీ కూడా మనకి పాఠ్యభాగం వెనకాలన్నవి కాకుండా వేరేవి ఇవ్వడం జరిగింది. మరొకటి గద్య పాఠ్యాంశాలు సంగ్రహంగా రాసేవి. మనుమరాలి మాటలు విని 21వ పేజీలో పాఠ్యభాగం వెనకాలే ఉంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం 82వ పేజీలో పాఠ్యభాగం వెనకాలున్నదే. ఇది కూడా 104వ పేజీలో పాఠ్యభాగం వెనకాలున్నదే. ఇక విపులంగా రాసేది 4 మార్కుల ప్రశ్నల్లో కోపం వల్ల కలిగే దుష్పరిణామాలు 117వ పేజీ పాఠ్యభాగం వెనకాలదే. శతక పద్యాలను నీతులు 74వ పేజీ పాఠ్యభాగం వెనకాలున్నదే. ఇక్కడ విపులంగా రాసేవి గద్య పాఠ్యాంశాలు గోల్కొండ పట్టణ విశిష్టత 104వ పేజీ పాఠ్యభాగం వెనకాలున్నదే. ఇక్కడ ఈ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు? ఇది 82వ పేజీలో చిన్న ప్రశ్నల్లో ఇచ్చారు. ఇదొక్కటి చిన్న ప్రశ్నను పెద్ద ప్రశ్నకి ఇవ్వడం జరిగింది. ఇది చాయిస్లో కావాలంటే వదిలేసుకోవచ్చు. గోల్కొండ పట్టణ విశిష్టత ఎంతైనా రాయొచ్చు. దీనికి కొంచెం తక్కువగా ఇచ్చారు సమాధానం కాబట్టి. ఇక ప్రతిపదార్థాలు కూడా సులభంగానే భిక్ష పాఠం నుంచి ఇచ్చారు. ఇంతకుముందు అనుకున్నదే భిక్ష దానశీలం నేర్చుకుంటే సరిపోతుంది. రెండిట్లో తప్పకుండా ఒక పద్యం అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆ రెండిట్లోంచే 2 ఇవ్వడం జరిగింది. శతక మధురిమని వదిలేశాడు. ఇక్కడ భిక్ష నుంచి ఒకటి, అలాగే దానశీలం నుంచి మరొకటి ఇచ్చారు. ఇక ఉపవాచక ప్రశ్నలు చూసుకుంటే మనకు రామసుగ్రీవుల మైత్రి ఇదైతే డైరెక్ట్గా ఉన్న ప్రశ్నే కిష్కింధాకాండలో. ఇది సులభంగానే ఉంది. ఇక మిగతా 3 ప్రశ్నలే మనకు గురు శిష్యుల సంబంధం బాలకాండలో ఉంటుంది, సొంతంగా రాయాలి. ఈ ప్రశ్న అయితే డైరెక్ట్గా లేనటువంటి ప్రశ్న ఇది. ఇక హనుమంతుడు గుణగణాలు సీతాదేవికి వివరించడం సుందరకాండలో ఉంటుంది. ఇది కూడా మనకు ఆ కాండ బాగా చదివితేనే వస్తుంది. అందుకే ప్రశ్నలకు సమాధానాలు చదవడం కన్నా ఆ రామాయణాన్ని ప్రతి కాండను అర్థం చేసుకుంటూ చదివితేనే విద్యార్థులు సులభంగా సమాధానం చేయగలరు. కైక పాత్ర స్వభావం అడిగాడు అయోధ్యకాండ. స్వభావాన్ని సొంత మాటలనే రాయాలి. ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం ప్రశ్నకు సమాధానం చదువుకొని వెళ్ళిన వాళ్ళు సరిగా సమాధానాలు అయితే రాయలేరు. ఎవరైతే అన్ని కాండలను బాగా అర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళే వీటికి సమాధానాలు అయితే రాయగలుగుతారు. ఇది ఈ ప్రశ్నాపత్రం మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యార్థి దృష్ట్యా ఆలోచిస్తే కొంచెం కష్టంగానే భావించే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరైతే పాఠ్యపుస్తకాన్ని మొత్తంగా చదివి బాగా అర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళు సులభంగా రాసేలా ఉంది. అలాగే జాతీయాలు సామెతలు అంటే వారు నిత్య జీవితంలో ఎవరు బాగా ఉపయోగిస్తారు అలాంటి అవగాహన ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకంటే జాతీయాలు సామెతలు కొంచెం కష్టంగానే ఇచ్చారు, కొంచెం తికమక పెట్టేలాగానే. అంటే దీన్ని బట్టి 100కు 100 మార్కులు అయితే ఈసారి రావడం కొంచెం కష్టంగానే మనకు భావించవచ్చు. బాగా పాఠ్యపుస్తకాన్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే చేయగలుగుతారు. ఎంత చేసినా సామెతలు సులభంగానే ఉన్నా ఆ జాతీయాలలోనే కొంచెం తికమక పెట్టాడు. అలాగే ఒకటి సంధి ప్రశ్న, జాతీయాలు మరియు సంధి ప్రశ్న, పర్యాయ పదాలు కూడా సులభంగానే గుర్తుపట్టేయచ్చు. ఇది పూర్తిగా మన నిన్న జరిగినటువంటి సిబిఎస్ఈ తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రానికి సంబంధించిన సమాధానాలు. ధన్యవాదాలు.